హలో గైస్, వెల్కమ్ టు మైండ్ సెట్ టాక్స్ ఛానల్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే మైండ్ సెట్ టాక్ ఏంటంటే హౌ టు ఓవర్కమ్ ది డిస్ట్రాక్షన్. అసలు డిస్ట్రాక్షన్ అంటే జనరల్ గా డిస్టర్బెన్స్ లాగా ఉంటారు. సో మనం వర్క్ చేస్తాం ఉంటాం, మరి ఏదైనా థింక్ చేస్తాం ఉంటాం, ఒక వస్తువు గురించి వర్క్ గురించి థింక్ చేస్తాం. సో అది థింక్ చేసినప్పుడు మనకి డిస్ట్రాక్షన్స్ వస్తాం. ఇంట్లో డిస్టర్బ్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఆ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు మనం డైవర్ట్ అవుతాం. ఏదైతే థింక్ చేస్తున్నామో ఆల్రెడీ వర్క్ చేస్తున్నామో ఆ యొక్క వర్క్ నుంచి మనం డైవర్ట్ అవుతాం. అలా డైవర్ట్ అయినప్పుడు మనం వర్క్ లోకి డైవర్ట్ అయినప్పుడు వర్క్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. అలాంటప్పుడు డిస్ట్రాక్షన్ అనేది చాలా ఇబ్బంది పడతాం. అలా డిస్ట్రాక్షన్ అవ్వకూడదు అంటే మెయిన్ గా ఉండాల్సింది రెండే రెండు పాయింట్ ఏంటంటే ఒకటి ఫోకస్. ఫోకస్ ఫోకస్ అంటే అయితే జనరల్ ఒక థింగ్ ఒక కాన్సెప్ట్ వర్క్ చేస్తుందో ఆ విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు వర్క్ మీద మనం ఫోకస్ అంటే ఆ వర్క్ తప్పితే మిగతా ఏ వర్క్ లేనప్పుడు దాని మీదే ఫోకస్ ఉంటుంది కదా. అదొక బిగ్ డిస్ట్రాక్షన్. రెండో పాయింట్ అయితే మామూలుగా ఎక్కువ శాతం డిస్ట్రాక్షన్ దేని మీద వస్తాయంటే మన మైండ్ ఎప్పుడైతే ఖాళీ మనం ఎప్పుడైతే పని వర్క్ లేకుండా గాలి కూర్చొని ఉంటాం అప్పుడు మనకి డిస్ట్రాక్షన్స్ వస్తాయి. సో ఇలాగ డిస్ట్రాక్షన్స్ రాకుండా ఉండాలంటే మనల్ని మనం థింక్ చేస్తాం. ఇది అంటే వర్క్ లో పడుకో అంటే మనకి ఫ్రీగా కూర్చొని ఆలోచించే టైం కూడా ఉండగలుగుతాం. అలాగే మనం బిజీగా అయిపోయి ఉంటే గనక మనకి డిస్ట్రాక్షన్స్ అనేవి రావు. సో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ లో ఫోకస్ గా ఉండాలి అండ్ వర్క్ లో ఫుల్ గా బిజీ అయిపోవాలి. సో ఇలా గనక చేస్తే ఖచ్చితంగా డిస్ట్రాక్షన్ అనేది మనం ఓవర్కమ్ చేయొచ్చు అండ్ ఖచ్చితంగా మన లైఫ్ లో సక్సెస్ అవుతాం. వీడియో కనుక నచ్చుంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో చేయండి. జై హింద్.